కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినట్టు 2014వ సంవత్సరంలో ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, ఒక సమసమాజాన్ని నిర్మించాలి, అందరూ కోరుకునే ఒక ప్రభుత్వాన్ని ఎలా ఉంటుందో చూపించాలన్న ఉద్దేశంతో ఆయన చెప్పినట్టు మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆ తరువాత ఆయన ముందుకు వెళదామన్నారు. కానీ ఆ కాలంలో నాకున్న కుటుంబ బాధ్యతలు వీటిని కోసం నేను కొద్దిగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, ముందుకు వెళతాము, ఖచ్చితంగా ఒకరోజు కలిసి పనిచేద్దాం అన్నది ఆయన చెప్పిన విషయం. ఆ రోజు ఈ రోజు అయింది. కలిసి పనిచేద్దామన్న ఆయన ఇచ్చిన ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు నిజమైంది. ఒకరి మీద ఒకరికి మంచి అభిమానం మా ఇద్దరికి. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు ఒకటే కాబట్టి. యువతరం బాగుండాలి, మహిళకు సాధికారత లభించాలి, అన్ని వర్గాలు ఆనందంగా ఉండాలి అన్నది ఆయన కోరిక. భారతదేశం ఒక వినూత్నమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం అంతా యువతరంతో నిండిపోయింది. ఈ యువతరాన్ని మనం వచ్చే 5 సంవత్సరాలలో మంచి మార్గదర్శనం ఇస్తూ వాళ్లలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచగలిగితే భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప దేశంగా మారడానికి ఒక అద్భుతమైన అవకాశం. దానికి కావలసింది వాళ్లకు మార్గం చూపించి వాళ్ళ చేతిని పట్టుకుని ముందుకు తీసుకువెళ్లే వ్యక్తులు కావాలి. ఆ వ్యక్తి నాకు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించారు. యువతరం ఎంతో ఆశలతో ఉన్నారు. ఆయన మొన్న ప్రకటించిన మేనిఫెస్టో, అది చూడండి, ఇటువంటి మేనిఫెస్టో ఎవరూ ఇంతవరకు ప్రకటించలేదని నేను అనుకుంటాను. ప్రతి వర్గానికి, ప్రతి మనిషికి నేనున్నాను అన్న ఒక భరోసా కల్పించే ఒక మేనిఫెస్టో. దాని వెనకాల ఎంత కృషి జరిగింది, ఆయన తిరిగిన విధానాలు, ఆయన ప్రజలతో మాట్లాడిన విధానాలు, ప్రజలు సూచించిన మాటలు, వీటన్నిటినీ కూడా పొందుపరిచి ఒక అద్భుతమైన మేనిఫెస్టో. ప్రపంచ దేశాలు ఈ మేనిఫెస్టో ఎలా తయారు చేశారు అన్న ఒక సందిగ్ధంలో ఉన్న తరుణం ఇది. కాబట్టి అటువంటి మేనిఫెస్టోతో ప్రతి ఒక్కరికి నేనున్నానన్న భరోసాతో ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. అటువంటి వ్యక్తి తోడు మనం ఉండాలి. ఎందుకంటే చాలా మంది ఏంటారంటే 1 1 కలిపితే 2 అంటారు. కానీ నేనేమంటానంటే 1 1 కలిపితే అది 11 అవుతుంది అన్నది నేను ఎప్పుడు అంటాను. కాబట్టి ఈ 11తో మనం మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పరిపాలన అంటే ఎలా ఉంటుంది. ఆయన అన్నారు, 0 బడ్జెట్ పాలిటిక్స్ అంటే డబ్బులు లేకుండా రాజకీయం జరగదు అన్న ఒక అభిప్రాయం ఉన్న సమాజంలో అది లేకుండా కూడా చేయగలమని చూపించే ఒక అవకాశం మనందరికీ దొరుకుతుంది. సర్వసాధారణంగా మీరు చూస్తే చాలా మంది వ్యక్తుల్లో జ్ఞానం ఉంటుంది. ఒక ప్రొఫెసర్ తీసుకున్నామంటే చాలా జ్ఞానం ఉంటుంది వాళ్ళు. కొంతమందిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం చాలా ఉంటుంది. మరికొంతమందిలో జనాదరణ ఉంటుంది. ఈ 3 కలిసి ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు దేశంలో. మంచి జ్ఞాన సంపద, మంచి ధైర్యం, ఆ తరువాత ప్రజాదరణ. ఇటువంటి వ్యక్తులే సమాజంలో మార్పు తీసుకురాగలరు. ఆ 3 లక్షణాలు ఉనికి పుచ్చుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి అటువంటి వ్యక్తి ముందుకొచ్చి ఆయన అనుకుంటే, ఆయన ముందే చెప్పారు చాలా చోట్ల, నేను అనుకుంటే బ్రహ్మాండంగా నేను డబ్బులు సంపాదించుకోగలను నా ఫీల్డ్లో వెళ్ళి, కానీ అది వదిలేసుకున్నాను. ప్రజల కోసం ప్రజాసేవలో మనం రావాలి. నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అన్నారు, వచ్చే 15-20 సంవత్సరాల్లో మనం గనుక ఒక మార్పును తీసుకురాగలిగితే శాశ్వతంగా ఒక ఏదో మన దేశానికి, మన రాష్ట్రానికి చేసిన వాళ్ళం అవుతామని ఆయన ఇచ్చిన భరోసా. కాబట్టి అటువంటి వ్యక్తితో, మీలాంటి జన సైనికులతో నేను కూడా ఈరోజు ఒక జన సైనికుడిగా మారిపోయాను. కాబట్టి ఆయన ఆధిపత్యంలో, ఆ సేనాధిపతి యొక్క మార్గదర్శనంలో మనమంతా ముందుకు వెళుతూ మన మీద పెట్టుకున్న ఆశలన్నిటినీ కూడా అవి కేవలం మేము మాటలు కాదు చేతల్లో కూడా చూపిస్తామన్న ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో కలిగిద్దాం. నాకు ఈ విధంగా జనసేన పక్షంలో పార్టీలో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, మాదాసు గంగాధరం గారికి, మిగతా మీరందరికీ, జన సైనికులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం ముందుకెళదాం, దేశాన్ని మారుద్దాం,
జనసేన అంటే ఏంటో మనం చూపిద్దాం. జై హింద్. శ్రీ రాజగోపాల్ గారు గతంలో కృష్ణదేవరాయ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసి చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు విద్యా వ్యవస్థలో. వారు కూడా వారి ఆలోచన విధానాన్ని ముందు పెట్టవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మరి జేడి లక్ష్మీనారాయణ గారికి, శ్రీ రామ్మోహన్ రావు గారికి, మరియు మాదాస్ గంగాధర్ గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొక్కసారి నమస్కారాలు చెప్పుకుంటూ, ఈరోజు నిజంగా నాకు ఎంతో సుదీనం అండి. ఎప్పటి నుంచో ఈ ఆలోచనలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ నాకు రిలేటివ్ అవుతారు. ఆయన ఎప్పుడైతే ఇంకా 7 సంవత్సరాలు సర్వీస్ ఉన్నదో అడిషనల్ డీజీపీగా ఉండి ముంబైలో ఆయన రిజైన్ చేసి వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన సొసైటీలో కొంచెం మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో వచ్చి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే పొలిటిక్సా లేకపోతే ప్రజాసేవ అంటే ప్రజాసేవ అసలు ప్రజలు ఏమిటి వాళ్ళ అవసరాలు అనేసి ఆయన వెళ్ళి స్టడీ చేయడం జరిగింది. ఆ టైంలో కూడా నేను శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా ఉంటూ రెజిగ్నేషన్ ఇచ్చి ఆయనతో పాటు జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా మా ఆలోచనలు ఏంటంటే ఈ పొలిటిక్స్ రాజకీయం ఏదైతే ఉందో అది లేకుండా ఏదైనా మార్పులు తీసుకురావాలంటే సమాజంలో కాదు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో నిజంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వారికి ధైర్యం ఉంది, దమ్ముంది. ఈ మార్పును తీసుకురావాలనుకుంటే ఆయన ఒక్కడే చేయగలడనేది మేము మనసారా నమ్మాం. ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం కూడా. సో అలాంటి సమయంలో ఈ చివరిగా అంటే ఇంకా ఎలక్షన్స్ మళ్ళీ ఇవన్నీ వచ్చాయి కదా, ఇప్పుడు వచ్చి జాయిన్ అవటం అనేది నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఒక విషయం ఏంటంటే నాకు విద్యార్థులతో చాలా సార్లు ఎన్నో విషయాల మీద చర్చలు చేసుకునేవాళ్ళం. అంటే నేను ఎస్వి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్గా ఒక 8 నెలలు చేశాను. తర్వాత కడప యోగి వేమన యూనివర్సిటీలో కూడా చేశాను. అలాగే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాదు, అక్కడే అనంతపురం జేఎన్టీయూ, ఇలా జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్గా కూడా చేశారు అనమాట. సో అక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరు యంగ్ పీపుల్ దే వాంట్ ది చేంజ్. ఏమిటిది, ఎక్కడ పోయినా కూడా ఏమిటి మనం అసలు బతకలేకుండా ఉన్నాం. వేరే దేశాల్లో వెళ్తే చాలా కంఫర్టబుల్ లైఫ్ ఉంది, మన వాళ్లకు ఎందుకు లేదు ఈ కంఫర్టబిలిటీ అంటే దానికి కావాల్సిన లీడర్ రావాలి. ఆ మార్పు తీసుకురావాలంటే ఒక వ్యక్తి రావాలి. సో ఈరోజు ఆయన పక్కన కూర్చున్నందుకు నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. జైన సైనికుడుగా నేను కూడా ఒక జన సైనికుడు. ఈరోజు నా వంతు ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏదైతే డైరెక్ట్ చేస్తారో నా బాధ్యతల్ని నేను నిజంగా అందరినీ అప్రిషియేట్ చేసేలాగా నేను చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చూపిస్తున్నాను. జేడీ గారితో రాజగోపాల్ గారితో జాయిన్ అవుతున్న 12 మంది పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతాం జనసేన పార్టీ తరఫు నుంచి. అలాగే జేడీ గారు ఏ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనేది మేము 2 అనుకున్నాం రాత్రి. నేనైతే వారిని రాయలసీమకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే నాకు ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుండటం, వీటన్నిటి వల్ల, అలాగే సిపిఎంతో పొత్తులు ఉండటం వల్ల కొన్ని కీలకమైన నిర్ణయాలు మధ్యాహ్నం ఈవినింగ్లోకి తీసుకుంటాం. సిపిఎంతో కూడా మీటింగ్ ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం 5 లోపు జేడీ గారు
రాజగోపాల్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏ స్థానానికి పోటీ చేస్తారు అనేది మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. జై హింద్. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనసేన జనమే తన సేన, జనమే తన సేన, కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ జనసేన బలం రోజురోజుకు పెరుగుతోంది. ఎంతోమంది మేధావులు అలాగే ఎంతోమంది నాయకులు జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు, మేనిఫెస్టో నచ్చి ఇప్పటికే జనసేనలోకి విపరీతంగా జాయిన్ అవుతున్నారు. ఇక ఇదే కోవలో ఎప్పటి నుంచో జాయిన్ అవ్వాలని అనుకుంటున్న జేడీ లక్ష్మీనారాయణ కూడా ఈరోజు జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేనలో జాయిన్ అవడమే కాక ఆయనతో పాటు మరికొంతమంది నాయకులు కూడా జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టో నచ్చి ఈరోజు జనసేనలో జాయిన్ అయ్యారు. Please subscribe New Waves